దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ దినము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనందరం కూడా చదువుకుందాం. 115వ కీర్తన 11, 12 వచనాలను ఇప్పుడు మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మరి ఇక్కడ రాయబడినటువంటి లేఖనము ఈ నూతన దినము అంటే గడిచిన దినములన్నిట కృపాక్షేమములతో మనల్ని దేవుడు కాచి కాపాడాడు. ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి సందర్భాల్లో మనము నిలిచి ఉన్నా కూడా ఈ దినము అనే నూతనమైన దినమును దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు నూతన దినములోనికి ప్రవేశించిన మనము దేవుణ్ణి స్తుతించే వారమై ఉన్నాం, దేవుణ్ణి ఘనపరిచే వారమై ఉన్నాం. మరి అన్నిటికంటే ముఖ్యంగా నీకు ఎన్ని శోధనలున్నా, ఎన్ని భరించలేని బాధలున్నా, ఎలాంటి శ్రమలలో నువ్వు చిక్కుకుని ఉన్నా, నీ పరిస్థితులు ఏమైనా కూడా భయపడవద్దు అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ దినమున నూతనముగా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటి అనంటే, యెహోవా మమ్మను మరచిపోలేదు అని రాయబడి ఉంది. ఎవరిని మర్చిపోలేదంట దేవుడు? యెహోవా ఎవరిని మర్చిపోలేదు? దేవాది దేవుడు ఎవరిని మర్చిపోలేదు అంటే 11వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకని దేవుడి దినమున, ఈ నూతన దినమున, ఈ జీవమునిచ్చి మరి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా ఆయన తన కృపను బట్టి నూతన దినమును దేవుడు మనకి ఇచ్చాడు. ఈ దినమును దేవుడు మాట్లాడే మరి ప్రత్యేకమైన మాట ఏంటి అంటే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు అయితే, మీరు దేవుణ్ణి విశ్వసించేవారైతే, దేవుణ్ణి మీ జీవితంలోనికి ఆహ్వానించిన వారైతే, దేవుని యందు నమ్మకము, మీ జీవితంలో కార్యాలు జరగలేదని విడిచిపెట్టుకోవద్దు. దేవుణ్ణి మీ జీవితంలో అద్భుతాలు జరగలేదు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఆయన నూతనమైన వాత్సల్యతతో దేవుడు మీ జీవితంలోనికి వచ్చి గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఎందుకంటే గడిచిన దినాల్లో మీరు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, మీరు ఉన్నటువంటి పరిస్థితులు, మీకు కలిగి ఉన్నటువంటి నిందలు, అవమానాలు, ఇవన్నిటిని బట్టి మీరు బాధపడుతున్న వారైతే, మీకు కలిగిన వ్యాధిని బట్టి, మీకు కలిగి ఉన్నటువంటి అప్పును బట్టి, మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి విషయాల్లో మీరు ఆ పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు, అన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు, మీరు నిరుత్సాహ స్థితిలో గనక ఈ దినం ఉన్నట్లయితే, ప్రభు ఈ దినమున నన్ను మర్చిపోయాడు అని గనక మీరు అనుకున్నట్లయితే, ప్రభు ఈ దినమున సెలవిచ్చే మాట ఏంటి అనంటే, యెహోవా యందు భయభక్తులు గల వారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి కేడెము, వారికి సహాయము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాను. ఆయనే వారికి సహాయం అంట, ఆయనే వారికి కేడెమంట. ఈరోజు కష్టాల్లో ఉన్నాను అంటే దేవుడు మర్చిపోయాడని కాదు, ఆ కష్టములో నుండి దాటించడానికి ఆయనే నీకు తోడై ఉన్నాడని జ్ఞాపకమునకు తెచ్చుకో. మర్చిపోవద్దు, దేవుడు లేడని నీవు అనుకోవద్దు. దేవుడు ఎల్లప్పుడూ కూడా కష్టంలో ఉన్న వారి యొద్ద, నష్టంలో ఉన్న వారి యొద్ద, శ్రమల్లో, నిందల్లో, లోయల్లో, అపజయాల్లో ఉన్న వారి యొద్దే ఉంటాడండి. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అయినా కూడా మరి నా జీవితంలో ఎందుకు మరి నేను అనుకున్నది జరగడం లేదు, నేను ఆశించినది పొందుకోలేకపోతున్నాను, నా పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, ఈ దీనస్థితి ఎందుకు అని మీరు గనక అనుకున్నట్లయితే, ప్రభు అంటున్నాడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహారోను వంశస్థులను ఆశీర్వదించును. ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహారోను వంశస్థులను ఆశీర్వదించును అంటే, మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే సమస్తము సమకూడి జరుగుతాయండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, అయినా నా జీవితంలో జరగలేదు అని మీరు అన్నట్లయితే, ప్రభు అంటున్నాడు జరగక మానదు అంటున్నాడు, ఖచ్చితంగా జరిగిస్తాను అంటున్నాడు. ఆయన కృప మీద ఆశ పెట్టుకుని ఉన్న నిన్ను ఎన్నటికీ నిరుత్సాహపరచును. నీకున్న పరిస్థితుల్ని, నీకున్న ఆటంకాలని, నీకున్న శ్రమల్ని, ఉన్నటువంటి వ్యాధిని నుండే దేవుడు ఏమంటున్నాడు, అన్నిటినీ తారుమారు చేసి నిన్ను ఉన్నతమైన స్థలంలో బహుశక్తితో నిలబెడతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున, ఈ నూతన దినమున, ఈ ఉదయకాలమున దేవుడు చెప్పినటువంటి మాటను గ్రహించి
మీరు గనక దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడితే దేవాది దేవుని యొక్క ఆశీర్వాదం నాకు ఖచ్చితంగా వస్తుంది. ప్రభు నన్ను విడిచిపెట్టడు అనే నమ్మకంతో యోబు వలె మనము గనక దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి మరి మహిమపరచడం మొదలు పెడితే మన పరిస్థితులను దేవుడు మారుస్తాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ జీవితంలో, నా జీవితంలో, మరి మన అందరి జీవితంలో, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప మేలులు చేయబోతున్నాడు. ఈ మాట విని శ్రద్ధగా విని దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకుందాం. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం తెచ్చుకుని దావీదు వలె దేవుని మరి మహిమపరచడం నేర్చుకుంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు మీరు నేను కూడా మరి మన అందరం కూడా చూడగలుగుతాం. ఈ దినమును బట్టి దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించినట్లయితే కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ దినమును ప్రభా మీ సన్నిధిలో ఈ నూతన దినము అనే ప్రభా తండ్రి నాయనా, ఈ దినమును మీరు మాకు ఇచ్చి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి అయ్యా మాకున్న పరిస్థితులు అన్నింటిలో నుండి కూడా మమ్మల్ని విడిపించుటకు నీవు శక్తివంతుడు అని నేను నమ్మి విశ్వసించి నీ వైపు చూడడానికి అయ్యా మీరు చూపించిన కృపకై వందనాలయ్యా. అయ్యా తండ్రి, నేను చూస్తున్న నీ ప్రియ బిడ్డలు ప్రభా ఏ శ్రమలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ హృదయవాంఛతో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభా తండ్రి వారి వ్యాధి బాధలలో మీరు ఇమ్మానుయేలుగా తోడుండి ప్రభా వారిని బయటికి తోడుకుని రమ్మని అడుగుతున్నాను. అయ్యా తండ్రి నాయన, మీ కార్యములు నీ బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా వారు విచారంతోను అయ్యా తండ్రి నాయన వారు ప్రభాతని నిరాశతో ఉన్నప్పుడు అయ్యా వారికి మానియలుగా నేను ఉన్నానని సెలవిచ్చి అయ్యా వారిని విడిపించి బలపరచమని అడుగుతున్నాను తండ్రి నాయన. శక్తి గల నీ వాక్యము ప్రభా నీ బిడ్డల పక్షముగా నెరవేరునుగా కానీ ప్రకటిస్తూ అయ్యా తండ్రి నాయన బిడ్డలు చూస్తున్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడును గాక. ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడినట్లుగా అయ్యా తండ్రి అహారోను వంశస్థులు ఆశీర్వదించబడినట్లుగా నేను వింటున్నటువంటి వాక్యము విన్న ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించబడును గాక అని